రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన విస్తరణ, ఆధునికీకరణ పనులకు తాజాగా మరో 99.40 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి పనులకు మొత్తం 249 కోట్ల నిధులు మంజూరు కాగా ఇప్పటికే 45% పనులు పూర్తయ్యాయి. ఆలయ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తాజా నిధులతో మిగిలిన అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధి, ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 99,40,00,000 రూపాయలు ఈరోజు మంజూరిస్తూ జీవోను జారీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు, ఇప్పటికే 150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారిని పలుమార్లు సీఎంఓ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అందరం కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి సపద్దు పండితులు కలిసి వారి సూచనలు సలహా మేరకు పనులను రాజన్న ఆలయం చేసేటువంటి ఇప్పటికీ 45% పూర్తి కాబడిన వేళ అనివిటి మండపాలు, దక్షిణ ప్రాకారము, ఉత్తర రాజగోపురము, దక్షిణానికి సంబంధించినటువంటి గోపురము, బ్రాహ్మణ సత్రము, కోటి మండపాలకు సంబంధించినటువంటి అద్దాల మండపము, కోనేరు ధర్మగుండాన్ని ఈ విధంగా ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ